నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అఖండ నుంచి మంచి అప్డేట్ నిన్నగాక మొన్న వచ్చింది. అది భారీ స్థాయి హిట్ టైటిల్ సాంగ్ మనం చూసాం. నెక్స్ట్ మరో సాంగ్ రాబోతుందని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ ట్రైలర్ ఎప్పుడు అనేది మాత్రం ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మొన్న పాట ఫస్ట్ పాట బొమ్మలో రిలీజ్ చేశారు. అది పూర్తి డివోషన్ పాట, అఘోరా మీద రాసిన పాటగా మనం చూడాలి. చూసేవాళ్ళు ఏంటంటే పూర్తిగా ఇది దైవ సినిమా ఏమో మాస్ ఉండేమో అనుకుంటారు కదా. వాళ్ళ సమాధానంగా ఒక మాస్ పాటను రిలీజ్ చేయబోతున్నారు రేపు. అది మురళీకృష్ణ పాత్రధారి మీద రెండో పాత్ర మీద సంయుక్త మీనన్ మీద చిత్రీకరించిన పాటగా అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఆ పాటని రేపు జగదాంబ థియేటర్లో రేపు సాయంత్రం 5 గంటలకు వైజాగ్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇటు ఇంత క్లాస్ సాంగే కాదు, ఇంత మాస్ సాంగ్ కూడా ఉంది అని బోయపాటి గారు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి రేపు సాయంత్రానికల్లా 5 గంటలకల్లా ఈ పాట వచ్చే అవకాశం అయితే ఉంది. టైం చెప్పారు. ఇప్పుడు మొన్నదాకా టైం చెప్పలేదు, ఇప్పుడు టైం కూడా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే నిన్ననే బోయపాటి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు హైదరాబాద్లో. అంటే బాంబే టు హైదరాబాద్ అని పెట్టి హైదరాబాద్లో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే 3Dలో ఈ సినిమా రిలీజ్ చేయబోతుంది. ఆ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ అఖండ తాండవ సినిమా 3Dలో ప్రేక్షకులకు చూడొచ్చు అనేది నిన్న ఇచ్చిన అప్డేట్ బట్టి అర్థమైంది. అంటే వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు అనడానికి ఉదాహరణ ఈ అప్డేటు. ఇక రేపు సాయంత్రానికి ఏమన్నా ట్రైలర్కు సంబంధించిన అప్డేట్ రేపు సాయంత్రానికి వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే సినిమా అయిపోయినప్పుడు ఇంత డిలే చేయాల్సిన అవసరం లేదేమో అని కూడా అనిపిస్తుంది నాకు. మరి అది ఎప్పుడు చేస్తారో ఎక్కడ చేస్తారనేది తెలియాలి. అయితే అఖండ ప్రూవ్డ్ సబ్జెక్ట్. ఎప్పటి నుంచో ఆ యొక్క ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా సీక్వెల్ అని చెప్పేసి అనుకున్న వారికి మాత్రం సమాధానం దొరికిపోయింది డిసెంబర్ 5వ తారీఖు. కానీ ట్రైలర్ ఇప్పటిదాకా రాకపోవడంతో కొంత నిరాశలో ఉన్నారు. బాలయ్య ఫ్యాన్స్ కావచ్చు, లేదా అఖండ ఫ్యాన్స్ కావచ్చు. అంటే ఏమంటారు? ఈ మధ్యకాలంలో కొద్దిగా లేట్ అయింది. లేట్ అయిన మాట వాస్తవమే. నేను అనుకోవడం ఏంటంటే ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఎక్కడ పెట్టాలి అని డిస్కషన్ జరుగుతుండొచ్చు. బహుశా నేను అనుకోవడం అమరావతిలో పెడతారా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని, హైదరాబాద్లో పెడతారా? ట్రైలర్ రిలీజ్ని హైదరాబాద్లో పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో పెడతారా? ఈ డౌట్లు అయితే ఉన్నాయి. మొత్తానికైతే 2 పెద్ద కార్యక్రమాలు అయితే ఈ సినిమాకి సంబంధించి మిగిలి ఉన్నాయి. అది ట్రైలర్తో ముడిపడి ఉంది ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి. కాబట్టి ఏదేమైనా లేట్ అయినా కానీ సినిమా మీద బజ్ అయితే వచ్చింది. వేరే సినిమా లేకపోవడం కూడా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఉన్న సినిమాలను కాకపోతే వాళ్ళు అదే టైంలో రిలీజ్ చేసుకోవడం వల్ల మరి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉందో, వాళ్ళకు ఉన్న ధైర్యం ఏంటనేది తెలియట్లేదు. అదే కాక మనం చూసుకుంటే దీంట్లో అఘోర పాత్ర ఒకటైతే మరో పాత్ర హిందూపురం ఎమ్మెల్యే పాత్ర అని చెప్పి కొంతమంది ఇప్పటికే లీక్లు ఇచ్చారు. సో ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే కాబట్టి అమరావతిలో ప్రోగ్రామ్ చేయబోతున్నారు. దానికి పొలిటికల్గా సినీ పరంగా కూడా అతిథులు రాబోతున్నారు అని చెప్పి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా దీంట్లో పొలిటికల్ అండ్ సినీ ప్రముఖులు రాబోతున్నారా అంటే ఏమంటారు? వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు రావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు రావచ్చు. మొత్తానికి ఘనంగా ఒక ఈవెంట్ పెట్టాలనే ప్లాన్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎమ్మెల్యే పాత్రే, మురళీకృష్ణ పాత్ర ఎమ్మెల్యే పాత్రే, అది కూడా హిందూపురం ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి మొత్తానికి అక్కడ పెడితే మాత్రం ఒక వైబ్ అయితే క్రియేట్ అవుతుంది సినిమా మీద. మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ఇప్పటికి 2 పాటలు వచ్చినాయి. ఇంకా ఏమైనా పాటలు ఉన్నాయా, మిగతా అంతా సినిమా అంతా సీరియస్గా పెడుతుందా అనేది తెలియదు. మొత్తానికైతే తమను మరి జాజికాయ అనే పాట రేపు రిలీజ్ అయ్యేది. ఇది జాజికాయ అంటూ పెట్టారు కాబట్టి ఆ పాట ఏ స్థాయిలో ఉందో చూడాలి. సో ఇది ఏ పాట అనుకోవచ్చు అంటే ఐటమ్ సాంగ్ లాగా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ సంయుక్త మీనన్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ అయితే కాదు. ఎందుకంటే గతంలో మనం చూసాం ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ మనం చూసాం. సో ఏంటి సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఏంటంటే ఏం చెప్తారు? ఐటమ్ సాంగ్ అనుకోవచ్చు. పాట అయితే పక్కా మాస్ పాట. కాకపోతే ఆ మాస్ పాళ్ళు ఏ స్థాయిలో ఉంటాయి. బోయపాటి అంటేనే ఆయన యాక్సిలేటర్ ఇచ్చేస్తాడు కాబట్టి 100% మాస్ పాళ్ళు ఎక్కువ ఉంటుంది. శివతత్వం ఉన్నా కానీ అది శివతత్వంతో పాటు ప్యారలల్గా దీన్ని రన్ చేసుకుంటూ దాన్ని ఎట్లా రెక్తి కట్టించాలో ఆయనకి తెలుసు కాబట్టి అది మాస్ పాటైనా క్లాస్ పాటైనా 2 పాటలు హిట్టే, అనుమానం లేదు. ఇంకా ఏమైనా పాటలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. హర్షాలి మల్హోత్రా మీద ఏమన్నా సిస్టర్ సెంటిమెంట్తో ఏమైనా పాత్ర ఉందా అనేది కూడా తెలియదు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా రేపు 5ంటికి ఎలాంటి అప్డేట్ రాబోతుంది, ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు మన అందరి ప్రశ్న కూడా ఏంటంటే ట్రైలర్ ఎప్పుడు అని చెప్పి దానికి కూడా సమాధానం రేపు సాయంత్రం దొరుకుతుందా లేదా అని చూద్దాం. మరి నమస్తే అండి.